శ్రీమాత్ర నమః. కమాల్ మౌలా మసీదు కాదు అది, భోజశాల అని కోర్టు తీర్పిచ్చింది కదా, అప్పుడే మొదలు పెట్టేశారు. అది ఎలా కుదురుతుంది, అది మసీదే అని గొడవ పెట్టడం మొదలు పెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు కదా, అప్పుడైనా మొదలెట్టేశారు. భోజుడి కాలం 1110 నుంచి 1155 వరకు ధారా నగరంలో ఆయన సరస్వతి మందిరాన్ని నిర్మించారు. అసలు గొడవ ఏంటంటే, మధ్యప్రదేశ్లో భోజశాల ఉండేది ధారా నగరంలో అన్నమాట. ఆ భోజశాలని మసీదుగా మార్చేసుకున్నారు, కమాల్ మౌలా మసీదు. ఈ వివాదం మీద మే 15, 2026 మధ్యప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలకమైన చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ జస్టిస్ వినయ్ కుమార్ శుక్లా, జస్టిస్ ఆలోక్ అవస్థి ఈ భోజశాల సముదాయం పూర్తిగా వాగ్దేవి ఆలయమని స్పష్టం చేస్తూ 242 పేజీల తీర్పిచ్చింది. 2003 నాటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనను కోర్టు రద్దు చేసిందనమాట. దీని ప్రకారం గతంలోనేమో మంగళవారమేమో హిందువులు పూజ చేసుకునేవారు, శుక్రవారమేమో ముస్లింలు నమాజ్ చేసుకునేవారు అనమాట. అయితే తాజా తీర్పుతో ముస్లింల నమాజ్ హక్కును కోర్టు కొట్టేసింది. ముస్లిం వర్గానికి ప్రార్థనల కోసం థార్ జిల్లాలోనే వేరే అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ నిర్మాణాన్ని ఎవరు కట్టారు? భోజుడు, పరమార వంశానికి చెందిన ప్రసిద్ధ రాజా భోజుడు నిర్మించారు. ఇది గొప్ప సంస్కృత విశ్వవిద్యాలయము అన్నమాట. ఇది దేశ విదేశాల నుంచి ఈ ధారా నగరంలో ఉన్న పాఠశాలకి చదువుకోవడానికి వచ్చేవారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఎలాంటివో ఈ ధారా నగరంలో ఉన్న విశ్వవిద్యాలయం కూడా అలాంటిది. లక్షల తాళపత్ర గ్రంథాలని వాళ్ళు నాశనం చేసేశారు పరాయి వాళ్ళు. ఇక్కడ భూగర్భ గదులున్నాయి. సరస్వతి కూపం అని ఒకటి బావి ఉందన్నమాట. ఆ బావిలో నుంచే భోజుడు నిర్మించిన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉన్న వాగ్దేవి అమ్మవారికి అభిషేకాలు అవి చేసేవారు. ఈ వాగ్దేవి అమ్మవారిది శుద్ధ స్ఫటికం. ఆ శుద్ధ స్ఫటికం ఆ విగ్రహం కింద ఉన్న పీఠం ఉంటుంది కదా, ఆ పీఠం మీద మనథాలుడు అనే శిల్పి రాసుకుంటాడు, భోజరాజు ఇది నా చేత చెక్కించారు 1035వ సంవత్సరంలో అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి దోచుకున్నవన్నీ దోచేసుకుని వెళ్ళిపోతుంటే తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి. ఒక బ్రిటిష్ అధికారికి ఈ విగ్రహం దొరుకుతుంది అనమాట, వాగ్దేవి అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. శుద్ధ స్ఫటికం కదా, అత్యద్భుతంగా ఉంటుంది ఆ శిల్పకళా నైపుణ్యం. అది చూశాడు, దాని విలువ ఎంతో తెలిసింది. మనకి ఇక్కడ దొరికినవన్నీ తీసుకెళ్ళిపోవడమే కదా లండన్, మన భారతదేశంలో ఉన్నవన్నీ తీసుకుపోతారు, అక్కడ మ్యూజియంలో పెట్టుకుంటారు వాళ్ళు. అలా ఆ బ్రిటిష్ అధికారి వల్ల ఆ వాగ్దేవి అమ్మవారి విగ్రహం లండన్ మ్యూజియంలో ఉంది. త్వరలో మన భారతదేశానికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ భోజుడేమి సామాన్యుడు కాదు. ఈ భోజుడికి 84 బిరుదులున్నాయి. ఆయన 84 గ్రంథాలని రాశారు. అందులో సరస్వతి కంఠాభరణం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఉన్న సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ధారా నగరంలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయంలో స్తంభాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిల మీద చెక్కించారు. అవి ఎప్పటికీ నభూతో నా భవిష్యత్ అంటారు చూసారా, అలా నిలిచిపోయి ఉన్నాయి. ఎవడు ఎంతమంది ఆక్రమణకి వచ్చినా పైపైద చెక్కేద్దామని ప్రయత్నించిన ఆ పునాదుల్ని ఎలా తీసేయగలుగుతారు? ఆ పునాదుల్ని ఎవడు ఏమీ చేయలేరు కదా. అలా మన పునాదులు, మన ఆనవాళ్లు ఈ భోజశాలలో ఉన్నాయి. అయితే భోజశాల హిందువుల మందిరమే, మమ్మల్ని అక్కడ వారానికి ఒకరోజు మాత్రమే పూజలు చేసుకోవడానికి అనుమతించడం అన్యాయం, ఆ ప్రాంగణం మొత్తం పురాతత్వ శాఖ చేత సర్వే చేయించాలని హిందూ సంఘాలేమో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే, భోజశాలలో పూర్తి సర్వే నిర్వహించాలి అని, ఆ సర్వేలో ఎటువంటి భౌతిక మార్పులు చేయకూడదని, త్రవ్వకాలు చేపట్టకూడదని, ఫోటోలు వీడియోలు మాత్రమే కాకుండా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, GPS వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ సర్వే నిర్వహించాలని 2024వ సంవత్సరం మార్చి 11న హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు మీద స్టే విధించాలని ముస్లిం వర్గం వాళ్లు సుప్రీంకోర్టుకి వెళ్తే సర్వేపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నమాట. అందుకని ఇప్పుడు వీళ్ళ బాధ అనమాట. ఇదివరకు కూడా అక్కడ హిందువులు వసంత పంచమి పండుగకి ఉత్సవాలు జరుపుకునేవారు. వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం వచ్చి ప్రార్థనలు చేసుకునేవారు. ఎప్పుడైనా వసంత పంచమి శుక్రవారం వస్తే ఇంకప్పుడు గొడవ పెట్టేసేవారు అనమాట. అలా గొడవ పెట్టేస్తుంటే ఎంతకాలం ఎవరు మాత్రం పడతారు?
మన వాళ్ళు కూడా కోర్టులో కేసు వేశారు. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద రక్షింపబడుతున్న కట్టడం ఇది, ఈ భోజశాల. ఈ చట్టం కింద ఉన్న కట్టడాలకి 1991 యాక్ట్ వర్తించదు అని కోర్టు స్పష్టం చేసేసింది. కోర్టు తన తీర్పులో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించింది. భోజశాలలో దొరికిన 2 పెద్ద రాతి పలకాల మీద ప్రసిద్ధ కవి మదనుడు రాసిన పారిజాత మంజరి అనే సంస్కృత నాటకం చెక్కబడింది. ఒక మసీదులో సంస్కృత నాటకాలు రాతి మీద చెక్కబడి ఉండడం అసంభవం, కాబట్టి ఇది హిందూ కట్టడమే అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు మన వాళ్ళే అంటారు తెలుసా, ఎందుకండి గొడవలు, వాళ్ళు మనము గొడవలు పెట్టుకోవడం ఎందుకు, ఫోన్లండి, మన ఆలయాలను ఆక్రమించేసుకున్నారు కదా, వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు కదా అంటారు. ఎందుకంటే దానివల్ల మనకేం ఉపయోగం లేదు కదా. మన ఇంట్లో ఆస్తి అనుకోండి, అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఉంటారనమాట, మన ఇంట్లో ఆస్తి పంపకాలు ఉండేటప్పుడు ₹1 ఎక్కువ అటు ఇటు వచ్చిందనుకో, నాకు ఇది ఇస్తారా, నాకు అది ఇస్తారా అని ఇంట్లో ఆస్తి అయితే దెబ్బలాడతారు. ఇది మన భారతదేశానికి చెందిన ఆస్తి, మన సంప్రదాయాలకి మూలం, మన ఆత్మగౌరవానికి చిహ్నం. కాబట్టి ఇవి మనకు అవసరం లేదు, ఆత్మ లేదు, గౌరవం లేదు, ఇది భారతదేశానికి కదా, మన ఇంటికి ఏమైనా సంబంధించిందంటే మనం ఏమైనా చెప్పుకోవడానికి. మన చరిత్రని, మన గతాన్ని మనం మర్చిపోతే మనకి బ్రతుకే లేదు. భోజుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఆ భోజుడికున్న బిరుదు ఒక్కసారి తెలుసుకుంటే, భోజుడిని ఎంత సదాచారాన్ని పాటించేవాడు. అసలు ఆయన జాతకం చెప్పి జ్యోతిష్కుడు, భూమండలంలో ఇటువంటి రాజు పుట్టడం చాలా అరుదు, అంత గొప్పవాడు అని చెప్తారు భోజుడు గురించి. సాక్షాత్తు అమ్మవారు పలికేవారు కదా ఈ భోజుడికి. అలాంటి భోజుడు నిర్మించిన ఆలయాన్ని ఆక్రమించేసుకుని మాది అని గొడవ పెడితే ఇన్నాళ్ళకి మనది అని చూపించుకునే అవకాశం వచ్చింది. భగవంతుడి దయ వల్ల మన దేవాలయాలన్నీ కూడా మళ్ళీ మనకి వచ్చేస్తే, మళ్ళీ మన పునర్వైభవం వచ్చేస్తే, ఇదివరకటిలాగే మనం ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ కాలం ఎంత బాగుండేది. సూడో సెక్యులర్స్ లాగా మాట్లాడకండి. కొంతమంది ఉంటారు సూడో సెక్యులర్స్, మనకి ఎందుకండి గొడవ అని, మన పీకల మీద కత్తి పెట్టి కూర్చునే వరకు మనకెందుకండి గొడవ అంటారు. మన పీక మీద కత్తి పెట్టినప్పుడు ఏంటండి ఎవరు రారా మాకు సాయానికి అంటారు. 2 వాళ్ళే మాట్లాడతారు. రామజన్మభూమి, కాశీ, మధురల తర్వాత శాస్త్రీయ ఆధారాలతో హిందూ పక్షం గెలిచిన మరో చారిత్రాత్మక విజయం ఈ భోజశాల. మన ప్రాచీన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఇటువంటి కట్టడాలను కోర్టుల ద్వారా అయినా మళ్లీ తిరిగి సంపాదించి పరిరక్షించుకోవాలి. ఎందుకంటే విగ్రహారాధన పాపం అని అనుకునే వాళ్ల చేతుల్లో వీటిని వదిలేస్తే ఎప్పటికైనా వీటి విధ్వంసం తప్పదు. సరే, ఏదేవైనా ఆ దేవాలయం మళ్ళీ మనకి వచ్చింది. సరస్వతి అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని, మళ్ళీ తిరిగి ఆ భోజశాల సరస్వతి ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వాగ్దేవి అమ్మవారు వచ్చేయాలని, తిరిగి పునర్వైభవం రావాలంటే వస్తుంది, వచ్చి తీరుతుంది. మనందరి మీద సరస్వతి అమ్మవారి కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.